హీరోగా నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు హీరో శివాజీ. గురుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఇందులో హార్డ్గా కనిపించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రను పోషించనున్నాడు శివాజీ. రీతూ కౌర్ గురుడికి జతగా కనిపించనుంది. దర్శకుడు కిరణ్ మాట్లాడుతూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా వస్తుందని అన్నారు. శివాజీ లాంటి హీరోతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, తమ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు ఇందులో విలనిజం పండించేందుకు రెడీ అయ్యారు. రాజ్ కిరణ్ స్వరాలు అందర్నీ ఆకట్టుకుంటాయని అంటుంది చిత్ర యూనిట్. ఈ పాటల పండుగకు నిర్మాత సి కళ్యాణ్, ప్రసన్ కుమార్ పాల్గొని టీంని అభినందించారు. ఇంతకీ ఈ గురుడు టైటిల్ ఎందుకు పెట్టారో, దాని వెనుక కథా కమామిషేంటో శివాజీ మాటల్లోనే విందాం. ఇందాక ఆయన మన పంతులు గారు చెప్పెళ్ళారు గురుడు అనేది, అది కూడా ఒక టైటిల్. ఒక పంతులు గారు చెప్పింది అండి, ఏం టైటిల్ పెట్టాలని ఆలోచిస్తుంటే, ఏమండి మరి మీకు గురుడు నడుస్తుంది కదా, అది పెడితే బాగుంటుంది కదా అన్నాడు. ఓకే, ప్రొడ్యూసర్ చెప్తే, డైరెక్టర్ చెప్తే బాగుందండి టైటిల్ అని పెట్టిందేనండి ఇది టైటిల్. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే రెగ్యులర్గా బాగా తీశాడు, అందులో అనుమానం లేదు. నేను ఫస్ట్ ట్రైలర్ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఆపమన్నాను, ఇప్పుడు ఏం చూపించొద్దు. మనం మీరు మంత్రా సినిమాకి కూడా ఇలాగ ఏం చూపించలేదు. మంత్రాకి భయంకరమైన ఓపెనింగ్స్ అవి వచ్చినాయి, కొన్ని దాచిపెట్టాలనేది నా ఉద్దేశం. సో బట్ తను చేసింది బాగాలేదని నేను అన్న, బాగుంది, చాలా బ్రహ్మాండం, ఎక్స్ట్రాడినరీగా ఉంది, దాన్ని ఆపుంటే బాగుండేదని నేను ఫస్ట్ నుంచి వాళ్ళతో అన్నాను. కానీ ఏంటంటే, సార్ కాదు సార్ ఒకసారి చూపిద్దాం అన్నారు. సరే కానీ మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగలేని అనుకుంటున్నాను. అంతా బాగానే ఉంది. ఎప్పట్లాగనే నేను ప్రతి ఆడియో ఫంక్షన్లో కూడా ఒకటి చెప్పేది ఏంటంటే, నువ్వు సినిమా పావలా పెట్టి ప్రాబ్లం లేదు, కానీ పబ్లిసిటీ మాత్రం ₹2 పెట్టు, అప్పుడే సినిమా జనం దాకా చేరుద్ది, లేకపోతే చేరద్దు అనేది 100%. అది రాజకీయంలో కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా రాజకీయంగా ఖర్చు పెడితేనే వాళ్ళ. ఈరోజు మంత్ర ఆడియో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ ఉందండి. అంటే శివాజీ అన్నయ్య గారితో మళ్ళీ చేయడం అలాంటి జానర్లో, అంటే ఎంటర్టైన్మెంట్ ప్లస్ సస్పెన్స్, మళ్ళీ ఒక ఫుల్ లెంత్ అంటే మ్యూజిక్కి స్కోప్ ఉన్న సినిమా. సో రీ రికార్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ మూవీ చూసి వర్క్ చేసాం కాబట్టి ఆ ఫీలింగ్ ఉంది, మళ్ళీ ఒక సక్సెస్ మూవీ చేస్తున్నామని. ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చిందంటే బేసిక్గా నేను 100% సాటిస్ఫాక్షన్ ఉన్నా అంటే మెయిన్ కారణం శివాజీ గారండి. చూసిన వాళ్ళందరూ కూడాను చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ లాగా చేసావు అని చెప్తున్నారంటే ఆ క్రెడిట్ చాలా వరకు షేర్ తనకి వెళ్తుంది. ఆనంద్ గారు నాకు అద్భుతమైన ట్యూన్లు ఇచ్చారండి. నాకు తెలిసినంత వరకు మంత్ర తర్వాత మంచి ట్యూన్లు నాకు ఇచ్చారని నాకు నమ్మకం ఉంది. అలాగే సినిమా చాలా బాగా వచ్చింది, చూడు దీన్ని ఏ స్థాయిలో నిలబెడతానని చెప్పనేసి ఆయన ఆర్ఆర్ అద్భుతంగా ఇస్తున్నారు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.